ఇక విద్యార్థులకు సంబంధించిన మరొక కొత్త అప్డేట్. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టు, పెరుగుతున్న కాంపిటీషన్కి తగ్గట్టు విద్యార్థులు కూడా తయారవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో విద్యార్థులకు కోడింగ్ ఎప్పటి నుంచి 6వ తరగతి నుంచే, 6వ తరగతి నుంచే ఇంటర్ వరకు నైపుణ్యం పెంపు దిశగా ప్రభుత్వం చర్యలు అని చెప్పేసి కూడా చూడవచ్చు. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. ప్రారంభించిన ఎస్సీ గురుకుల సొసైటీ ఒక్కో పాఠశాల నుంచి 5గురు ఎంపిక, 89,250 మంది విద్యార్థులకు దశల వారీగా శిక్షణ అని చెప్పేసి కూడా మనం వార్త చూడవచ్చు. మన పిల్లలు ఇవాళంతా అంటే కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంది. రాను రాను అంతా ఏఐ మయం కాబోతోంది, కోడింగ్ మయం. ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచే కోడింగ్ నేర్చుకున్న వాళ్ళు అద్భుతాలు చేస్తున్న పరిస్థితి. ప్రతిదీ టెక్నాలజీ చుట్టే తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవడం ఖచ్చితంగా అవసరమే. విద్యార్థులకు కోడింగ్ ఇక్కడ వార్త చూడవచ్చు మనం. సాంకేతికత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు లేనిదే విద్యార్థులు ఏ రంగంలోనూ రాణించలేరు. ఈ ఇంటర్నెట్ యుగంలో విద్యార్థులను నైపుణ్యాలు కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల దశ నుంచే సాంకేతికతపై అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ముందడుగు వేసింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల కోడింగ్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించింది. సో నేటి విద్యార్థులను రేపటి టెక్కీలుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్సీ గురుకులాల్లో, సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్సీ గురుకులాల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి ఇంటర్మీడియట్ వరకు ఈ కోడింగ్ అనేది నేర్పిస్తారు కొంతమంది సెలెక్టెడ్ స్టూడెంట్స్కి. సో ఇందుకు టీ హబ్ వేదికగా వినియోగించుకోనున్నట్టు వారు వెల్లడించారు. మంచి నిర్ణయం, ఎందుకంటే టీ హబ్లు చాలా దగ్గర ఖాళీ ఉన్నాయి. టీ హబ్లు అని పెట్టిరు కానీ పెద్ద పెద్ద ఛాయ్ హబ్ల కంటే అది ఛాయ్ హబ్లు కలకలాడుతున్నాయి, టీ హబ్లు ఏమో వెలవెలబోతున్నాయి. మన సిద్దిపేట టీ హబ్ పరిస్థితి కూడా గట్లే ఉంది, చూపెడతాను నీకు. ఇక 6వ తరగతి నుంచే కోడింగ్ శిక్షణకు 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. సాంకేతికతపై కనీస అవగాహన ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు జోన్ల వారీగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకులాలను 7 జోన్లుగా విభజించారట. సో ఒక్కో జోన్లోని విద్యార్థులకు 3 రోజుల చొప్పున 21 రోజుల్లో ట్రైనింగ్ పూర్తి చేస్తారు. ఒక్కో జోన్ల విద్యార్థులకు 3 రోజులు 21 రోజులలో పూర్తి చేస్తారు. ఒక జోన్లోని విద్యార్థులకు శిక్షణ పూర్తయ్యాక మరో జోన్లోని విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఇక ఒక్కో పాఠశాల నుంచి 5గురు విద్యార్థులను సెలెక్ట్ చేస్తారట. ఒక్క పాఠశాల నుంచి 5 మెంబర్స్ ఓన్లీ. రాష్ట్ర వ్యాప్తంగా 238 ఎస్సీ గురుకులాలు ఉన్నాయి. ప్రాథమికంగా ఒక్కో పాఠశాల నుంచి 5గురును విద్యార్థులను ఎంపిక చేస్తుండగా మొత్తం 1190 మందికి కోడింగ్ శిక్షణే ఉన్నారు. ఒకసారి వీలైతే అందరికి ఇస్తే మంచిదే, కాకపోతే మినిమం నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి సెలెక్ట్ చేస్తారట. ఇక ట్రైనింగ్ పొందిన ఈ విద్యార్థులు ఒక్కొక్కరు 75 మంది చొప్పున శిక్షణ ఇస్తారు. ఇది అంటే ఖర్చు సమయాన్ని తగ్గించడం కోసం ఈ 1190 మందికి కోడింగ్ నేర్పిస్తే మళ్ళీ ఆ విద్యార్థులు ఒక్కొక్కరు 75 మందికి కోడింగ్ మీద శిక్షణ ఇస్తారు. ఈ లెక్కన 1190 మంది విద్యార్థులు అన్ని ఎస్సీ గురుకులాల్లోని 89,250 మందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. సూపర్. ప్రాథమికంగా ఎంపిక చేసిన 5గురు విద్యార్థులకు 3 లేదా 6 నెలలకు ఒకసారి కోడింగ్పై శిక్షణ ఇస్తూనే ఉంటారు. సో ఈ ఎంపిక చేసిన విద్యార్థులకు 3 నుంచి 6 నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళకి శిక్షణ ఇస్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బేసిక్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళని ట్రైనింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు షైన్ అవుతారు, వాళ్ళకి మళ్ళీ కూడా ట్రైనింగ్ ఉంటుంది. సో మొత్తంగా ఇక పాఠశాలలలో శిక్షణకు ఏర్పాట్లు అయినట. టీ హబ్లో శిక్షణ పొందిన విద్యార్థులు తమ పాఠశాలలోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కావాల్సిన వసతులను ఎస్సీ గురుకులాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. లేని చోట ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. కోడింగ్ శిక్షణకు మౌలిక సదుపాయాల కల్పనలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులను సమకూర్చడంతో పాటు సో సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పెద్ద కంపెనీలు ఇవి ఉంటాయి కదా వ్యాపారాలు చేసేటి, అవి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని ఫండ్స్ అలాట్ చేస్తే దాంతో చేస్తామని చూస్తారట. పాటు నిర్మాణ్ ఆర్గనైజేషన్ వంటి సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఇవే కాకుండా ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకున్నట్టు తెలిపారు. సో ఈ నిర్మాణ్ ఆర్గనైజేషన్ వల్ల ఆల్రెడీ ఇప్పటికే చాలా గురుకులాల్లో అనుకుంటా చాలా వరకు అయితే ఈ కంప్యూటర్ క్లాస్ అయితే చేస్తున్నారు వాళ్ళు. చాలా పెద్ద ఆర్గనైజేషన్, దాని గురించి నాకు కొంత నాలెడ్జ్ ఉంది. వాళ్ళతో కూడా ఇంకా మిగతా డీటెయిల్స్ అనుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఎస్సీ గురుకులాలలో ఈ కోడింగ్ శిక్షణ అనేది ఇవ్వబోతున్నారు.